నమస్తే మేడం. మేడం, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఆర్జించిన జ్ఞానం ఏదైతే ఉందో, ఆహ్, మరి ఆర్జించిన జ్ఞానాన్ని బోధించినప్పుడు నిజంగా ఒక స్థితి అనేది మనం తెలుసుకున్నప్పుడు, ఆర్జించిన జ్ఞానాన్ని వేరే వాళ్ళకి బోధించడం కూడా అజ్ఞానమే కదా మేడం? ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా అజ్ఞానం అని ఓ దగ్గర అంటారు. అంటే అసలు జ్ఞానం మాటలతో చెప్పలేంది. ఆ అసలు తత్వాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ అడ్డే. అంటే అంటే ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎంత గొప్ప, అంటే ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో మనం దీంట్లో ఉదాహరించుకున్న ఆయన అంత గొప్ప నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తి అయినా ఆయన తను ఏది బోధించినా అసంపూర్ణమే కదా మేడం, అందులో సంపూర్ణత అనేది లేదు ఆయన కదా. ఏంటి, ఎవరైనాను మాటల్లో వ్యక్తం చేయలేని అనంతత్వాన్ని మాటల్లో చెప్పడం ఏంటి? అందుకే అన్నోన్ అంటున్నారు కదా. అన్నోన్ అంటే ఆ తెలియనిది ఏమిటి? ఆ ఏదైతే అన్పాండరబుల్ అంటే ఊహకు అతీతము, ఆలోచనకు అతీతమైనదో అది ఆయన దాన్ని పరబ్రహ్మతత్వము, అనంతత్వం అని పేర్లు పెట్టకుండా అలా మాట్లాడుతున్నారు. అది తెలుసుకోవడానికి ఈ తెలుసున్న జ్ఞానం అంతా అడ్డే. మనం దాని పరంగానే ఆలోచిస్తాం. అయితే ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పిన మౌనం అదే అని అంటారా మేడం? మీరే చెప్పండి, నేను చెప్పక్కర్లే కదా. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మ- దేన్ని, వివరించలే. ఒకరి అవును. నుంచి ఒకరు చెప్పడం వల్ల వచ్చేది కాదని కృష్ణుడు కూడా చెప్పాడు. అలాగే జ్ఞానం బంధ అని శివసూత్రాల్లో కూడా ఉంది. ఈ జ్ఞానం అంతా బంధించేస్తుంది మనిషిని అసలైన సత్యాన్ని తెలుసుకోకుండా. అంటే అదే మహర్షి గారు అంటారు అంటే, ఆ, అంటే కాదు, మీకు మౌనంగా ముందు ఉండడం. అర్థమైందా? తర్వాత ఇతరుల డైలాగ్స్. ముందు మీకు విషయం అర్థమైందా? అవును. అది కొంచెం అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు ఎందుకంటే ఏమైందంటే ఇప్పుడు మనం, మనం ఇంకొకరు ఉమ్, చెప్పిన దాంతో పోల్చేసి అనడం వల్ల మనకు అర్థం అవ్వదు. అంటే విషయాన్ని నాకు అర్థం నాకు చేసుకోండి. కొంచెం అవగాహన వచ్చిందని వ్యక్తం చేస్తున్నాను మేడం. అంటే అది మనం కాదు, అది అది నోరు వ్యక్తం తెరిస్తే, చేయడం కాదు, ఆ పోలిక మళ్ళీ ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. ఏమంటారు మీరు చెప్పే అంటే దానికంటే విషయం ఏమిటి అంటే ఇలాగ ఆర్జించిన జ్ఞానం మనకి బంధం అయిపోతుంది. ఆ సూక్ష్మతరమైన అనంతత్వాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ అడ్డులే. అవన్నీ ఎంటీ అవ్వాలి. అందుకే అన్లర్న్ ద నాలెడ్జ్ అని థియోసాఫిస్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. తెలుసున్నదంతా వదిలే. ఈ అదే తెలుసున్నదే అదే అడ్డు. అదే మరి అదే మేడం. అంటే మనం నోరు తెరిచామంటే అది అజ్ఞానంలో అజ్ఞానాన్ని పంచడమే అనేది అర్థం అవుతుంది. అదొకటి అంతే, అర్థం. అంతేనండి. ఏది అసలు ఉమ్. జ్ఞానం అంటే అసలైనటువంటి ఆ అనంతత్వమే జ్ఞానం. అది కాకుండా మనం ఇంకేమిటైనా సరే అది అజ్ఞానమే. ఎందుకంటే పూర్ణత అనేది అందులో లేదనేది అర్థమవుతుంది. పూర్ణత ఉండేది మనం వ్యక్తపరచలేని స్థితిలో ఉంది కాబట్టి మనం ఏం నోరు తెరిచినా అది అజ్ఞాన కిందికి అనేది అర్థమవుతుంది. నేను నాకెన్నో తెలుసన్న దానిలోంచి బయటపడాలి మనం. అదొక అహంకారంగా అయిపోయింది కదా. ఇందాక శారద అన్నట్టు కడుపు నింపుకోవడానికి అన్ని తింటే ఇది అహం నింపుకోవడానికే వాడుకుంటున్నాం. అవును మేడం. ఆ, అదే మేడం. అంటే అది ఒక చిన్న ఈ అవగాహన అయితే పాయింట్ చాలా వచ్చింది. ముఖ్యమైనదండి. మనందరికీ ఇది ఉమ్. పెద్ద జబ్బే. అల్ల చదివేశాం, ఇది చదివేశాం, అల్ల ఆయన చెప్పింది వినేశాం. ఇవన్నీ ఎక్స్టర్నల్ జ్ఞానాలే కదా. అవును మేడం. అసలు అందులో ఇంకా పరిపూర్ణత అనేది లేని స్థితిని మనం చెప్పుకోవడం తప్ప సంపూర్ణత ఇంకా. అన్న పాయింట్ వదలండి, మనకు అదేంటో తెలియదు. కానీ నేనేమంటున్నాను తెలుసా, ఇవి ముందు మనం ఉమ్. తెలుసుకోవాలి. ఏంటని? ఇదే జ్ఞానం అన్న భావనని పెట్టుకున్నాం కదా, ఉమ్. అది మనం ముందు ఎంటీ చేసుకోవాలి. ఇది జ్ఞానం కాదు అని మనకు అర్థం అవ్వాలి. ఇది ఎంత అడ్డుతోంది, మనం ఏదైనా తెలుసుకోవడానికి ఇది అడ్డుతోంది. 100% మేడం. కరెక్ట్. అదే, అది ఖచ్చితమైన స్థితి మేడం అది. అది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకేంటంటే ఇలాగ ఇక్కడ అక్కడ ఇవి అవి చదవడం వల్ల, పుస్తకాలు చదవడం, అవి వ్యక్తులు వినడం, వీటి వల్ల మనకు వచ్చేది ఏమిటి? అహంకారం తప్ప నాకొచ్చు అన్నదే మిగులుతోంది. అది ఎంత అడ్డవుతోంది? అన్నింటికీ అడ్డే అది.
అంటే అది మోసం మోసం కిందికే మేడం. అది ఒక రకంగా చెప్పాలంటే మోసమైన సెల్ఫ్ జీవితం డిసీట్ అంటాం, లాగానే. ఆత్మవంచనే. అది అర్థం అయిందనుకోండి, అప్పుడు మనం నిత్య జీవితంలో ఓ 10 డిగ్రీలున్నా 1000 పుస్తకాలు చదివినా అదేమీ కాదు. అదంతా వదిలేయాలి. ఒక పెద్ద చక్కటి ఆర్టికల్ రాశారండి, అన్లర్న్ ద నాలెడ్జ్, తెలుసున్నదంతా వదిలేయి. అందుకనే ఆయన డైయింగ్ అన్నారు. ఏ క్షణం క్షణం వదిలేయడాన్ని డైయింగ్ అంటాం. డైయింగ్ టు ద పాస్ట్. గతం వదిలేయాలి. డైయింగ్ అంటే ఫిజికల్ బాడీ కాదు అక్కడ, పాస్ట్ అంతా మరణించాలి. అప్పుడు ప్రతి క్షణం రెన్యూ అవుతుంది, కొత్తగా జీవించగలం. ఇంకా ఆ స్థితి అనేది ఇంకా నిశ్చలత తప్ప ఇంకా వేరేదేం కనిపించడం అనేది ఉండదు అన్నట్టు అనిపిస్తుంది మేడం. దాన్ని ఎందుకు మీరు ఒక కన్క్లూషన్ ఇస్తారు ఇది ఇది అని? వదిలేయండి, కన్క్లూషన్స్ ఏమి ఇవ్వద్దు మనం. అది చేస్తూ అంటే వదిలేయడం రావాలి కదా. అంటే ఇందాక చెప్పింది అదేనా మేడం? అంటే ఇప్పుడు అంటే నేమింగ్ మనకి ఏమి నాకు ఇది లేకుండా. వచ్చు, నాకు అది వచ్చు, నేను ఇది చదువుకున్నాను, అది చదువుకున్నాను, ఏదైనా ఇప్పుడు నేను చెప్పేది ఎవరైనా ఒక ఉపన్యాసం చెప్తున్నారనుకోండి, మనం చెప్పినట్టుగా మనం చదివినట్టుగా ఉందా లేదా అని చూస్తాం. ఇలా నిండిపోయి ఉంటాం మనం. అలా పోల్చేస్తాం, పోల్చేసి మనకేదో అర్థమైంది అనుకుంటాం. అర్థం అప్పుడు అవ్వదు, ఇప్పుడు అవ్వదు. అవునా? పోల్చడం అర్థమైపోయిందని చాలా మంది భ్రమిస్తూ ఉంటారు. అందుకే నేను పోల్చడాన్ని అడ్డుతూ ఉంటాను. ఎందుకంటే పోల్చడం వల్ల ఏమిటి లాభం? ఇప్పుడు మాకు కూడా మీరు పోల్చింది అర్థం కావాలి, ఇది అర్థం కావాలి, డబుల్ బర్డెన్. అవునా? అన్నాడు కరెక్ట్. అంటే ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే అనుభవించడమే తెలుసుకోవాలి. అనుభవాన్ని వద్దు, అనుభవించడమే ఉండాలి అంతే. అదీను ఆ అనంతత్వాన్ని తెలుసుకోవడానికి ఇదంతా నథింగ్ అయినప్పుడు మాత్రమే ఏదైనా మనం తెలుసుకోగలం. అసలు అదే అని కాదు, ఇప్పుడు ఏదైనా వినాలంటే నథింగ్ గా ఉంటేనే కానీ వినలేం. ఈ జ్ఞానం అంతా అడ్డవుతున్న కొద్దీ మనం అది వినం, ఇది తెలుసుకోం. ఆయన అన్నది డై టు ద పాస్ట్, క్షణక్షణం యు డై అన్నారు. అంటే క్షణక్షణం వదిలేయాలి. తెలియదు అనడమే జ్ఞానం అనేది ఇప్పుడు కొంచెం అవగాహన వస్తుంది మేడం. అనడమే కాదు, అనుకోవడం కూడా. చాలా మంది పైకి అంటారు, ఉమ్. అది అర్థం అవుతే మిగతా అంతా ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పే విషయంలో ఇంత ఇంత డెప్త్ ఉంటుంది కదా మేడం. అది పట్టుకోవాలంటే అంత కష్టమైపోతుంది కదా మేడం మరి. అంటే మనం వీటితోటి గట్టిగా కండిషన్ అయిపోతే కష్టం, లేకపోతే కష్టం కదే. ఎందుకు ఉమ్. కష్టం? ఇవన్నీ మనం ఆర్జించింది ఇంతకు ముందు కూడా. మనం కూడా చదివినప్పుడు ఎవరో చెప్పేసి చదువర్లు మాత్రమే మనం అందరం. చదువర్లు అంటే ఏమిటి? ఓన్లీ మనం అన్ని చదువుతున్నాం అంతే. దెర్ ఇస్ నో నథింగ్ ఇక్కడ మనకేమీ ఇంకా అదంతా విజ్డమ్ ఏమీ లేదు, బయట నుంచి తెలుసుకున్నదే జ్ఞానం. అంటే మనం పోగు చేస్తున్నదే ఇదే అని కదా అర్థం. ఫ్రీగా ఉండాలి ఎప్పటికప్పుడు. మనసుకు ఫ్రీగా ఉన్నప్పుడే దేన్నైనా తెలుసుకోగలదు. అంతే. అంటే అదంతా వదిలేస్తే ఫ్రీగా ఉంటాం. ఆ ఫ్రీగా ఉన్నప్పుడు కొత్తది ఏమైనా అర్థం అవుతుంది. మనం ఎప్పుడు కూడా గత జ్ఞానంతో పోలుస్తూ ఉంటాం. అంటే ఏంటి? ఆ గత జ్ఞానం లింగర్ అవుతూనే ఉంటుంది లోపల. ఇతను ఏంటో నేను అల్లతనలా చెప్పలేదు. అలా పోల్చడం వల్ల అది నేర్చుకో, ఇది నేర్చుకో. పోల్చి ఇంకా నేను చెప్పిన చాలా మంది ఏమనుకుంటారు, ఈ పోల్చేసి మాకు బాగా అవగాహన అయిపోయింది అంటారు. అదొక మోసం. అది పోలుస్తున్నాం. 100% మోసమే మేడం. అది మోసమే అవగాహన మేడం. ఎక్కడైంది? ఆయన చెప్పిన పదాలు ఈయన చెప్పిన పదాలని పోల్చేసాం అంతే. అది తెలుసు అన్న ఆత్మవంచన అయిపోతుంది మేడం. అంతే, అంతకంటే అది ఏం లేదు. అది అర్థం అవుతే ఇవన్నీ కూడా రియల్ జ్ఞానానికి ఏమి తెలియదన్నదే నిజమైన స్థితి. అలాగ మనం చెప్పడానికి అవమానపడుతున్నాం. అంత సాక్రటీస్ ని అక్కడ ఎవరో గ్రీస్ దేశంలో ఎవరో
ఒక ఆమె మీద భగవంతుడు పూని హూ ఇస్ ద వైజెస్ట్ పర్సన్ అంటే సోక్రటీస్ అని చెప్పింది అప్పుడు ఆ దేవత. అప్పుడు సోక్రటీస్ దగ్గరికి వెళ్తే ఆయన గోనెల గుడ్డ కట్టుకుని ఉన్నాడు. అప్పుడేమో మీరు వైజెస్ట్ పర్సన్ అని తెలిసింది అని అంటే నాకు ఒకటే తెలుసు, నాకేమీ తెలియదని అన్నాడు. అదే అదే అది ఇంకా ఎంత కరెక్ట్ అలా అని కాదండి, మనిషికి అవేర్నెస్ వస్తున్న కొద్దీ తనకేం తెలియదని తెలిసిపోతుంది. ఇప్పుడు అవేర్నెస్ లేక నాది నాది అని ఈ బాడీ నాది, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, బ్యాంక్ అకౌంట్ నాది అనుకుంటున్నాం. అవేర్నెస్ ఉన్నాక బాగా అవేర్నెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇదేది కాదని తెలిసిపోతుంది. భార్గవి గారు ఏమైనా అడుగుతారా? అమ్మగారు ఏం లేవు అమ్మగారు, వింటున్నాను. ముగించేద్దాం అయితేను. అందరికీ నమస్కారం. ముగించేద్దామా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు మేడం. అయితే ముగించేద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.